విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి విద్యాలయాలే ముఖ్య పాత్ర పోషిస్తాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం త్యాగరాజ భవనం ఎదురుగా ఉన్న సివి రామన్ స్కూల్ ను ఎస్పీ స్ట్రీట్ లో ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన నూతన భవనంలో గురువారం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పునఃప్రారంభించారు. ఆప్యాయతతో విద్యను బోధిస్తే విద్యార్థుల్లో మార్పు వస్తుందని, తల్లి, తండ్రి, గురువు దైవం అంటారని, పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. విద్యార్థులకు మార్గనిర్దేశం చేసేది ఉపాధ్యాయులు ప్రతిరోజు సమాజ విలువల గురించి బోధించాలన్నారు. భీమవరం విద్య, వైద్య, వ్యాపార రంగంలో ముందంజలో ఉందని ఎన్నో సంస్థలు తల్లి వస్తున్నాయన్నారు. ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం అధ్యక్షులు ఒబిలిశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నేటి అవసరాలకు అనుగుణంగా నూతన భవనంలోకి మార్చడం అభినందనీయమన్నారు. స్కూల్ డైరెక్టర్స్ రవణం వేణుగోపాల్, రవణం సత్యకుమార్తో మాట్లాడుతూ తమ సోదరుడు రవణం రాంబాబు సర్ సివి రామన్ విద్యా సంస్థలు అమలాపురంలో స్థాపించారని, అది శాఖోపశాఖలుగా విస్తరించిందని పేర్కొన్నారు. సోదరుడు రాంబాబు భౌతికంగా లేనప్పటికీ ఆయన ఆశయ సాధన కోసం తామంతా కృషి చేస్తామన్నారు. ప్రిన్సిపల్ పెండ్యాల సరిత, ప్రధాన ఉపాధ్యాయురాలు కె పార్వతి మాట్లాడుతూ సర్ సివి రామన్ స్కూల్లో కేవలం పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం అన్ని రకాల యాక్టివిటీస్ చేస్తున్నట్లు చెప్పారు. బిల్డర్ అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ భీమవరంలో బ్రాంచ్ ని స్థాపించిన అనతి కాలంలోనే ఎంతో ప్రసిద్ది చెందిందని, మరిన్ని బ్రాంచ్లు విస్తరింపజేయాలని ఆకాంక్షించారు. మాజీ కౌన్సిలర్లు విజ్రోతి రాఘవులు, మైలాబతుల ఐసాక్ బాబు, లంకి చిన్ని, ముచ్చకల్ల శివతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అభివృద్ధి చెందుతున్న పట్టణానికి అనుగుణంగా వివిధ పాఠశాలలు వస్తున్నాయి మన భీమవరం పట్టణానికి. ఈరోజు శంకర పద్దయ్య గారి వీధిలో అడపాల చంద్రరావు స్కూల్ ఎదురుగా డాక్టర్ సివి రామన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభించడం జరిగింది. ఈ స్కూల్లో పిల్లలకి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కూడా చదువు చెప్పి ఏర్పాట్లు చేశారు. విద్యారంగంలో మనం అన్ని రంగాల్లో కూడా భీమవరం పట్టణం ముందు ఉంటుంది. ముఖ్యంగా విద్యారంగం మంచి మంచి స్కూల్స్, కాలేజీలు మన భీమవరం పట్టణంలో ఉండటం మన విద్య చదువుకునే వాళ్ళకి మంచి అవకాశం కలుగుతుంది. ఈ సివి రామన్ దీని చరిత్ర ఉన్న స్కూల్, ఈ స్కూల్ కూడా బాగా సక్సెస్ అయ్యి పిల్లలకి మంచి చదువులు చెప్పి మంచి ప్రయోజనం చేయాలని చెప్పుకోవాలి. ఈరోజు భీమవరంలో సివి రామన్ స్కూల్ని అధునాతనమైన నూతన భవనంలో ఏర్పాటు చేయడానికి అయింది. దీన్ని ఓపెన్ చేయడానికి నన్ను ఆహ్వానించినందుకు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ స్కూలు 30 years బ్యాక్ అమలాపురంలో ప్రారంభించడం జరిగింది. 9 సంవత్సరాల క్రితం భీమవరంలో ఉన్న ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం ఎదురుండుగా ఉన్న బిల్డింగ్లో స్టార్ట్ చేసి 9 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా రన్ చేశారు. ఇప్పుడు విద్యార్థులకు అందరికీ సౌకర్యాలు అవసరం. ఆ సౌకర్యాలకి అనువుగా కొత్త బిల్డింగ్ని అద్దెకు తీసుకుని ఇందులో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేశారు. ఈ బిల్డింగ్లో విద్యార్థులకి సౌకర్యంగా కూర్చుని పాఠాలు వినడానికి అన్నిటికీ అనువుగా ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. స్కూలు ఈ ఏరియాలో పిల్లలందరికీ కూడా మంచి సౌకర్యంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. భీమవరం పట్టణం ప్రజలకు సర్ సివి
స్కూల్ తరఫున ఈ సివి రామన్ స్కూల్ ఫౌండర్ శ్రీ రాంబాబు గారి వారి యొక్క సోదరులమైన మేము ఈ యొక్క సివి రామన్ స్కూల్ని అమలాపురంలోను మరియు ఈ భీమవరంలో కూడా ఈ యొక్క స్కూల్ని స్థాపించడం జరిగింది. గత 30 సంవత్సరం బట్టి కూడా సివి రామన్ స్కూల్ యొక్క విద్యను అభ్యసించినటువంటి లక్షలాది మంది విద్యార్థులు అనేక ఉన్నత పదవుల్లో ఉండి వారంతా కూడా ఎంతో సుఖ సంతోషంతో ఉన్నారు. వారికి మా యొక్క సివి రామన్ స్కూల్ తరఫున ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క పట్టణ ప్రజలకు ఈ యొక్క సివి రామన్ స్కూల్ నుంచి తెలియజేయగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ని స్థాపించిన మా రాంబాబు గారి ఆశయం మేరకు ఈ స్కూల్ని అనేక ఉన్నత విద్యార్థులతో అలాగే అధ్యాపకులతో ఈ స్కూల్ని ప్రారంభించడం జరిగింది. అట్లాగే మేము ఈ యొక్క అనేక కొత్త విధానాలను ఈ ప్రస్తుతం విద్యా విధానంలో వస్తున్నటువంటి నూతన విధానాలకు అనుగుణంగా ఈ స్కూల్ని నడపడం జరుగుతుందని చెప్పని ఈ యొక్క పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాం. అలాగే వారు మాకు ఈ పట్టణ ప్రజలు మాకు పూర్తి సహకారం ఇచ్చి మా యొక్క అభివృద్ధికి తోడ్పడతారని కోరుతున్నాం. సివి రామన్ స్కూల్ గత 28 సంవత్సరాలుగా కంప్లీట్ 29 సంవత్సరాలు అడుగుపెట్టి 30 సంవత్సరాలు కంప్లీట్ చేసినటువంటి ఈ విద్యా సంస్థ అనేక మంది విద్యార్థులను మా సోదరుడైనటువంటి శ్రీ రాంబాబు గారి ఆశయాలుగా అనేక మంది వేలాది మంది లక్షలాది విద్యార్థులు అనేక రకాలుగా శిక్షణ పొంది ఈ విద్యా సంస్థ నుంచి అనేక మంది ఇంజనీర్లుగా డాక్టర్లుగా అనేక రంగాల్లో స్థిరపడి వారు ఈ రోజు వరకు కూడా ఈ సివి రామన్ స్కూల్ యొక్క ఘనతను వారు ఎప్పుడు కొనియాడుతూ మా యొక్క ఈ యొక్క విద్యా సంస్థ దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. అలాగే మీ అందరి సహాయ సహకారాలు మాకు ఉండాలని కోరుకుంటున్నాం. భీమవరం పట్టణంలో విద్యా రంగం, వైద్య రంగం, వ్యాపార రంగం ఈ మూడు కూడా ఈ మధ్యకాలంలో అంటే గత 10 సంవత్సరాల నుంచి ఒక చక్కటి దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. అలాంటి సందర్భంలో భీమవరంలో ఈ రోజున ఒక విద్యా సంస్థ డాక్టర్ సివి రామన్ అనేటువంటి ఒక విద్యా సంస్థ కూడా రావడం, అది ఇవాళ గౌరవనీయ భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారి యొక్క స్వహస్తాలతో వారు ఈ యొక్క స్కూల్ని ప్రారంభించడం జరిగింది. ఇది చాలా శుభసూచకం కూడా. ఈ యొక్క స్కూలు దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నతమైనటువంటి ఆశయాలతో పిల్లల్ని అభివృద్ధి పదంలో నడిపించేలాగా వారిని తీర్చిదిద్దాలని, వారు పెట్టుకున్నటువంటి సివి రామన్ ఒక గొప్ప శాస్త్రవేత్త, సైన్స్కి సంబంధించినటువంటి ఒక మన భారతదేశంలో పేరెన్నికగలిగినటువంటి వ్యక్తి. ఆయన పేరుతో ఉంది కాబట్టి ఆయన ఎంతైతే ఈ దేశాన్ని సేవ చేసి అభివృద్ధి పదంలో నడిపించారు, అలాగే ఈ స్కూల్లో చదువుకునే ప్రతి విద్యార్థులు కూడా అదే రకంగా తీర్చిదిద్దబడ్డాలని నా ఆకాంక్ష. మా సర్ సివి రామన్ స్కూల్ సంస్థను స్థాపించి 30 సంవత్సరాలు అయిందండి. ఇక్కడ భీమవరంలో స్థాపించి 9 సంవత్సరాలు అయింది. పిల్లల సౌకర్యార్థం మా సంస్థని ఇక్కడ శంకర భద్రయ్య గారి స్ట్రీట్లో ఉన్నటువంటి ఆంజనేయ స్టాట్యూకి ఆపోజిట్లో ఉన్నటువంటి నూతన భవనంలోకి ఈరోజు మార్చడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన శాసనసభ సభ్యులు ఎమ్మెల్యే గారికి, అలాగే త్యాగరాజ్ భవన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఒబిలిశెట్టి వెంకటేశ్వరరావు గారికి, ఇంకా తదితర అతిథులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. యాక్చువల్గా మేము సంస్థని పెట్టి 9 సంవత్సరాలు అయింది. పిల్లలందరికీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలపైన అలాగే చాలా యాక్టివిటీస్ అంటే సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్, శ్రీ పంచమి ప్రతి పండుగని వాళ్ళకి తెలియచెప్పాలనే ఉద్దేశంతో పిల్లలతో పాటు వాటిని మేము మా క్యాంపస్లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా యాక్టివిటీస్ ఎడ్యు ఎక్స్పో అని సైన్స్ సంబంధించినవి, సోషల్ యాక్టివిటీస్ మన రంగసాయి బాబాయ్ గారి యొక్క సహకారంతో చాలా సోషల్ యాక్టివిటీస్ని మేము నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మేము చాలా యాక్టివిటీస్ పిల్లలతో స్పోర్ట్సే కాదు, పర్సనల్ యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్ ఇలాంటి చాలా యాక్టివిటీస్ని మేము పిల్లలతో పాటు కలిసి నిర్వహించడం జరుగుతుంది. డివైఓ గారు, నెక్స్ట్ మన ఎంఈఓ సారు, డివైఓ సార్ యొక్క సహకారంతో ఈ రోజున మేము ఇక్కడ స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఈరోజు సివి రామన్ స్కూల్ నూతన భవనాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, అలాగే ఆర్యవైశ్య సంఘ ప్రెసిడెంట్ వెంకటేశ్వర గారికి, మా మేనేజ్మెంట్ కి నమస్కారాలు. అంతేకాకుండా ఈ స్కూల్ ఇక్కడికి స్టార్ట్ చేయడానికి 2016లో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ స్కూల్ కి సైంటిఫిక్ నేమ్ ఉంది, సర్ సివి రామన్ అని సైంటిఫిక్ నేమ్ ఉంది. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. అంతేకాకుండా మా స్కూల్లో అనేక రకాల సైంటిఫిక్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. సబ్జెక్ట్స్ విషయానికి వస్తే ఐఐటి క్లాసెస్, ఒలింపియాడ్ అండ్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్, తర్వాత అబాకస్, మ్యాథ్స్ కి సంబంధించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా మన హిందూ సాంప్రదాయానికి ముఖ్యమైన పండుగలన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఈ స్కూల్ని ఇంకా బాగా అభివృద్ధి చెందాలని మా పేరెంట్స్తో సహా మా స్టాఫ్ అందరూ కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు సర్ సివి రామన్ స్కూల్ వారి నూతనంగా కట్టినటువంటి బిల్డింగ్ ఆవిష్కరణ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొత్తగా నిర్మించినటువంటి భవనం చాలా బాగుందండి. పిల్లలందరికీ కూడా ఎంతో ఆహ్లాదమైనటువంటి వాతావరణం ఉంది. ఇక్కడ పేరెంట్స్గా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. సివి రామన్ స్కూల్ ప్రారంభించడం జరిగిందండి. వాళ్ళ కొత్తగా నూతనంగా కొత్త బిల్డింగ్లోకి మార్చడం జరిగింది. ఈ స్కూల్కి ప్రత్యేకత ఏంటంటే మంచి రెప్యుటేషన్ ఉంది. అలాగే నేను విశాఖోడేరులో ఉంటాను. మా పిల్లల్ని ఇక్కడ ముఖ్యంగా జాయిన్ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ స్కూల్లో ఏంటంటే పీస్ఫుల్నెస్ అండ్ పిల్లల్ని ఒత్తిడికి గురవ్వకుండా పిల్లల్ని ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. పిల్లలకి ఆడుతూ పాటలతో పాటు వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా మంచి స్కూల్ అని మనం అక్కడ విశాఖోడేరు నుంచి ఇక్కడ పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి మేము ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది.